స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా మస్తుతి ఆరాధన నీకే చెల్లింతు మస్తుతి ఆరాధన నీకే చెల్లింతు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం గతకాలమంత నీవు మము కాచి కాపాడావు వ్యతలన్నీ తీసావు గతకాలమంత నీవు మము కాచి కాపాడావు వ్యతలన్నీ తీసావు గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి శత సంఖ్యగా మమ్ము దీవించావు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనమునంతా పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా మస్తుతి ఆరాధన నీకే చెల్లింతు మస్తుతి ఆరాధన నీకే చెల్లింతుము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం. హల్లెలూయా. Thank you, Father. Thank you, Daddy. We give you all the glory to God. Hallelujah.
హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు మనష్షే. అతని తండ్రి చాలా 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 భక్తిపరుడు, దేవునికి ప్రియమైనటువంటి రాజు తన తండ్రి పేరు హిజ్కియా. అయితే ఈ రాజు దేవునికి చాలా చాలా ఇష్టమైన వాడు. తన తండ్రి అయినటువంటి హిజ్కియా రాజు చనిపోయిన తర్వాత ఈ యొక్క మనష్షే అనే రాజు రాజ్య పరిపాలన చేయటానికి అతన్ని ఎన్నుకున్నారు ప్రజలు. ఎందుకంటే తన తండ్రి తర్వాత తనే రాజ్య పరిపాలన చేయవలసిన వాడు. ఇతడు ఏలన ఆరంభించినప్పుడు 12 సంవత్సరాలు వాడట. ఎన్ని సంవత్సరాలు ఇతనికి? అందరు వినాలి, సరిగా చెప్పాలి. 12 సంవత్సరాలప్పుడు రాజ్య పరిపాలన చేయడానికి సింహాసనం మీదకి ఇతన్ని ప్రజలందరూ కూడా ఎక్కించారు. అటువంటి సమయంలో ఇశ్రాయేలు నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలు అనుసరించి ఈ రాజు యెహోవా దృష్టికి చెడు నడతలో నడిచాడట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయంలో మొదటి నుండి చూస్తే దేవుని దృష్టిలో ఎవరు ఎన్ని సంవత్సరాలు మంచి నడక నడిచారో, ఎన్ని సంవత్సరాలు చెడు నడతలు అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుడికి ఇష్టం లేని నడకలు నడిచారో వ్రాయబడతాయి. మనవి కూడా అంతే, మనవి కూడా వ్రాయబడతాయి. మంచికి ఇతను ఎన్ని సంవత్సరాలు జీవించాడు, నాకు ఇష్టం లేకుండా ఎన్ని సంవత్సరాలు జీవించాడని దేవుడు 2 విధాలు మంచి చెడు రాస్తాడు. హల్లెలూయా. మన గ్రంథం పేరేంటంటే దాని పేరు జ్ఞాపకార్థ గ్రంథం. మలకి గ్రంథం 3వ అధ్యాయం 16లో రాయబడింది. మనందరి పేరు మీద జ్ఞాపకార్థ గ్రంథం ప్రతి ఒక్కరికి ఉంటుంది. హల్లెలూయా. అందులో మంచి చెడు రాయబడతాయి. సహోదరి సోదరి, ఇక్కడ నుండి నా మంచిగా నాటో నేర్చుకో. మంచిగంటే మన ఇష్టం వచ్చినట్టు కాదు, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా. హల్లెలూయా. ఈ రాజు 55 సంవత్సరాలు ఏలుబడి చేశాడట. అయితే యెహోవా వెళ్ళగొట్టినటువంటి అన్యజనుల హేయమైనవి యెహోవా దృష్టికి చెడు నడతలో నడిచాడట. ఇతడు తండ్రి అని హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను కట్టించాడు. మళ్ళా ఇతని తండ్రి ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లుగా ఉన్నత స్థలాలంటే విగ్రహారాధన గుళ్ళన్నీ పడగొట్టించేసి ఊరు బయటికి లాగించేశాడు. ఇతను వచ్చాక ఏం చేశాడు? మళ్ళా కట్టించాడు. ఎవరు? మనష్షే, హిజ్కియా కొడుకు. కట్టిస్తే ఏం జరిగిందో చూద్దాం. అయితే తిరిగి దేవతా స్తంభాలని, బలిపీఠాలు నిలిపి దేవతా స్తంభాలు చేయించి ఆకాశ నక్షత్రాలన్నిటికీ పూజ చేసి కొలిచాడట, పూజించి. మరియు నా నామం ఎన్నటంటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడ నుండి యెహోవా మందిరమునందు సొలొమోను కట్టించాడు. మందిరం బంగారంతో పొదిగించి ఆ మందిరమునందు బలిపీఠాన్ని కట్టించాడట. ఈ రాజు వచ్చిన తర్వాత చూసారా, దేవునికి ప్రార్థన చేయటం మానేసి. అయితే మరియు యెహోవా మందిరపు 2 ఆవరణలో కూడా అతడు ఆకాశ నక్షత్ర సమూహానికి బలిపీఠాలు కట్టించాడు. దేవుని యొక్క మందిర ఆవరణలో విగ్రహార్థులు నిలిపి ఆకాశ నక్షత్రాలకి బలిపీఠాలను కట్టించి అక్కడ పూజలు చేయిస్తూ బలిపీఠాల మీద బలులు అర్పిస్తూ ఉండమని జనులకి ఇతను విగ్రహార్థానికి ప్రోత్సాహపరిచాడు ఈ రాజు. బెన్హిన్నోము లోయందు తన కుమారులను అగ్నిగుండంలో దాటించాడు. మళ్ళా ముహూర్తాలు పెట్టి విచారించుకున్నాడు. ముహూర్తాలు, ఇది మంచిదేనా, ఇది చెడ్డదేనా? దేవుని నమ్ముకున్న అనే పేరు మాత్రం ఉంటుంది కొంతమందికి. ఈ ముహూర్తాలు వాళ్ళకి మంచి రోజని చెడ్డ రోజని. దేవుడికి పుట్టించినవన్నీ సృష్టించినవన్నీ మంచి రోజులే. దేవుడిని ప్రార్థన చేసుకుని వెళ్ళినట్లయితే మంచి రోజు అంటే ఎండ ఆగిపోద్దా, వర్షం ఆగిపోద్దా, నీకు ఏది కావాలో అది వచ్చేస్తుందా? చనిపోవడం ఆగిపోతుందా, పుట్టడం ఆగిపోద్దా? ఏది ఆగిపోద్ది? మంచి రోజు చెడ్డ రోజు చాలా దేవుని దృష్టిలో తప్పు. నువ్వు చేసే పని జాగ్రత్త, నీ కర్మకు నీవే బాధ్యుడివి, బాధ్యురాలివి. దేవుని వాక్యం ఎన్నిసార్లు హెచ్చరించిన విననొల్లవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని సామెతల గ్రంథంలో రాయబడింది. ముహూర్తాలు, అది మంచి ముహూర్తం, ఇది చెడ్డ ముహూర్తం అంట. ముసలోళ్ళు అవుతారు, చనిపోయితే మనవలకి మనవరాండ్రికి బాగోదంట. ఈ టైంలో నేను చనిపోతాను, వాళ్ళు ఆగిపోతారు. చనిపోవడం చెడ్డ ముహూర్తం అంట. ఏ ముహూర్తం అండి? చెడ్డ ముహూర్తం. చనిపోవడం ఆగిపోదాం, మంచి ముహూర్తంలో చనిపోదాం. పుట్టేటప్పుడు ఇంత పిల్లలు ఉంటారు, చిన్న వాళ్ళు, మాటలు కూడా రావు, తెలీదు వాళ్ళకి ఏ టైంలో పుడతారో. కానీ నువ్వు పెద్ద ఎంత ఎదుగుతావు, ముసలోళ్ళు అయిపోయి మనవలు మనరాళ్ళు ఇంకా 2-3 తరాలు చూస్తావు. చనిపోవడం ఆగిపోవచ్చు కదా. ముహూర్తాలు విచారించే వాళ్ళు ఉన్నారు మన మధ్యలో. దేవుడు అందుకే మాట్లాడుతున్నారు, ఇది జాగ్రత్త, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. ఇక్కడ చూడండి ఏమి రాయబడిందో. ముహూర్తాలు విచారించాడట. మంత్రాలని, తంత్రాలని, చెల్లంగితనం వాడుక చేసుకొని కర్ణపిశాచాలతో, సోద చెప్పే వాళ్ళతో సాంగత్యం అంటే సహవాసము చేస్తూ వాళ్ళనే పిలిపించుకుంటా ఉన్నాడు అస్తమానం. ఇది మంచి ముహూర్తమేనా, సోది చెప్పోసారి నాకు అని చేతులు చూపించుకునే వాళ్ళు ఉన్నారు. సోది చెప్తా అంటే వెళ్తూ ఉంటారు రోడ్డు అంట. వాళ్ళ బతుగా సోది అయిపోయింది, అందుకే రోడ్డు అంట తిరుగుతున్నారు.
ఇంకా చెప్పించుకొని ఇంకా నీ బతుకు కూడా అలా అయిపోవడానికి చెప్పించుకుంటా పిలిచి. దేవునికి కోపం అవన్నీ చేసేవాళ్ళంటే హల్లెలూయా. దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం రేపు నువ్వు అంత గొప్పడువా? దేవుడితో ఢీకొంటావా? జాగ్రత్త సోదరి, నీ ప్రాణానికి నీవు ఉత్తరవాదివి. అయితే ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. ఇటువంటివన్నీ చేసే వాళ్ళు ఎవరు కోపం పుట్టిస్తారు? సాక్షాత్తు దేవునికే కోపం పుట్టిస్తారు. ఇటువంటివన్నీ చేస్తూ ముహూర్తాలు చూస్తూ ఏంటి మంత్రాలను, చిల్లంగితనాన్ని వాడుక చేసి కర్ణపిశాచాలని, సోది చెప్పే వాళ్ళని సంగతం చేసేవారు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారిస్తారు. ఇవన్నీ చేస్తే దేవుని దృష్టిలో బహుగా చెడు నడతలు నడిచాడట ఈ రాజు. ఇశ్రాయేలు గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామం నిత్యం ఉంచెదనని నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకుంటకై వారు జాగ్రత్త పడినలా మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలును నేను ఇంకను తొలగింపనని దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చాడు. సోదెగాండ్రతో సాంగత్యం చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరితో సాహసం చేస్తూ మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించండి, జాగ్రత్త పడండి, దేవునికి దూరం కాకండి అని మన పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతో దేవుడు సెలవిచ్చిన మాటలు లక్ష్య పెట్టలేదట. వాళ్ళు మోషేతోను దేవుడు సెలవిచ్చిన మాటలు లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనశ్శేతాన్ని చేయించిన చెక్కుడు విగ్రహాలను నిలిపెట్టారట. మందిరమునందు చెక్కుడు విగ్రహాలను తీసుకొచ్చి నిలబెట్టారట. దుష్ట మనసు వచ్చేసింది వాళ్ళకి. ఎందుకంటే సోదిగాంటతో తంత్రాలు చేస్తే వాళ్ళతో సహవాసాలు చేస్తే వాళ్ళ వైపు మంత్రాల తంత్రాల వైపు వాళ్ళు లాక్కుంటారు. ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటే వారు మరెక్కువగా అక్రమంగా ప్రవర్తించినట్లుగా చేయటానికి ఇతడు కారకుడుగా ఉన్నాడట ఈ రాజు. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడవటానికి నువ్వు కారకుడుగా ఉన్నావా? నీ ఇంటిలోనే, నీ కుటుంబంలోనే. హల్లెలూయా. దేవునికి ఇష్టకరంగా జీవించడానికి నువ్వు కారకుడుగా ఉండాలి సోదరి. దేవునికి వ్యతిరేకంగా నడవటానికి కాదు. దేవునిని రక్షించింది, కాపాడుతుంది. అన్యజనుల కంటే నిజదేవుడు నువ్వు తెలుసుకున్నావు. నిజదేవుడు ఎవరో తెలియని అన్యజనులకి నువ్వు చెప్పాలి. దేవుడు మరణపాయం నుండి, మరణంచుల నుండి లేవనెత్తాడు, కాపాడాడు. ప్రకటన గ్రంథం 12:11 రాయబడింది కదా, వారి గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్షిని బట్టి వాని అనగా అపవాదిని జయించారట. హల్లెలూయా. జయం ఎప్పుడు వస్తుంది నీకు? నువ్వు సాక్షిగా ఉన్నప్పుడే అపవాదిపై జయం వచ్చేది. అయితే పోయిన వారం, అంతకుముందు వారం ఒకళ్ళు సాక్ష్యం చెప్పారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అబ్బాయికి ఏంటి పడిదట చెప్పలేదు. మనకి 200 తుమ్ములు వచ్చేస్తూ ఉండేవట. ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ కోర్సు మందులు వాడుతున్నారు. బ్లడ్ కూడా పడిపోయేదట. అంత తుమ్ములు ఎన్ని ఇంచుమించు దగ్గర 200 పైనే వస్తూ ఉండేట. ఒక్కోసారి చెప్పలేదు. దేవుని సందులో చెప్తుంటే మీరు ఆ సాక్షి విన్నారు లేదు, కొంతమంది వెళ్ళిపోయారు. 200 తుమ్ములు కంటే ఒక్కొక్కసారి పైన వచ్చేసి బ్లడ్ పడిపోయేదట. అంత భయంకరం. 2-3 తుమ్ములు, ఒక 5-6 తుమ్ములు వస్తేనే గట్టిగా తట్టుకోలేం. ఆ బిడ్డ ఎలా బ్రతికాడో, ఎలా జయించాడో, దేవునికి మహిమ. హల్లెలూయా. అయితే వాళ్ళు చెప్పలేదు. ప్రేయర్ చేయించుకున్నప్పుడు దేవుడు వెంటనే తన ముట్టారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అది దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని యొక్క స్వస్థ విడుదలైంది. ఆ బిడ్డని దేవుడు ముట్టి సజీవులలో సాక్షిగా ఉంచి తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళి మళ్ళా వాళ్ళకి సాక్ష్యం చెప్పి తను ఇంచుమించు 5-6 సంవత్సరాల క్రితమే ఎప్పుడో ఇది జరిగింది. ఈ రోజు వరకు సజీవుడిగా దేవుడి కొరకు సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అప్పుడప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో కనబడి సాక్షిగా ఉండాలి, ప్రార్థన చేయించుకోవాలి. దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డలు ఇంట్లో సాక్షిగా ఉంటే వాళ్ళ తల్లికి వచ్చి మళ్ళా స్వస్థ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అది చిన్న విషయం కాదు, వాళ్ళ తల్లికి ఇచ్చింది. తెలుసా మీకు? ఎంతమంది విన్నారా సాక్ష్యం? విన్నారు? అందరూ విన్నారా? వాళ్ళ తల్లికి ఇచ్చింది చిన్న విషయం కాదండి. ఎవరో మాంత్రికుడు వచ్చి మీ ఇంట్లో ఏం పెడతానన్నాడు, మంత్రం పెడతాను నేను, మేము దేవుని నమ్ముకున్నా అంటే మాకు వద్దు అనగానే ఈవిడ బయటకు వచ్చి, ఆడ మనిషి కదా, మొగతను కదా, వద్దొద్దు మాకు వద్దొద్దు అని బయటకు వస్తే ఇతని ఇంట్లోకి వెళ్ళి ఇసిరేసాడట సాతాను మంత్రాన్ని. అప్పటి నుండి ఆవిడకి బాగోట్లేదు. అమావాస్యకి, పౌర్ణమికి రకరకాలుగా వాళ్ళని దేవుని సందికి తీసుకొస్తే హల్లెలూయా. ఆవిడి పైకి వచ్చింది ఇంటికి.
అమ్మగారు మీ ముందు నేను నిలబడలేకపోతున్నాను, కాళ్ళు వణికిపోతున్నాయి, నిలబడలేకపోతున్నాను అంత మొదటిసారి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన అయిపోయింది, పైకి వచ్చింది, వద్దామని మరి ఎందుకు మంచినీళ్ళకి దేనికోసం వచ్చింది. అమ్మగారు మీ ముందు నేను నిలబడలేకపోతున్నాను అమ్మగారు, కాళ్ళు వణికిపోతున్నాయి అమ్మగారు. ఆవిడెవరో తెలుసా? ముందు నుండి భయభక్తులు పెంచినటువంటి దైవ సేవకులు కుటుంబం వాళ్ళది, మామూలు వాళ్ళు కాదు, దేవుని సేవకులు, వాళ్ళ ఫాదర్ మదర్. హల్లెలూయా. మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళ చిన్నతనం నుండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఈ యొక్క రాజు నేను ఏం చేసినా చెల్లుతుంది కదా అని, నేను రాజును కదా అని మన పితరులైనటువంటి సొలొమోను కట్టించినటువంటి బంగారపుతో పొదిగించిన మందిరాల్లో కూడా విగ్రహాలను, చెక్కుడు విగ్రహాలను నిలబెట్టాడు. తీసుకుని వెళ్ళి నిలబెట్టి సోదిగాండ్రతోటి, మాంత్రికులతోటి, చెల్లంగితనం చేసేవారితోటి, కర్ణపిచ్చాంచ వాళ్ళతోటి, సోదిగాండ్రతో సాంగత్యం చేస్తూ ఉన్నాడు, ముహూర్తాలు విచారిస్తూ ఉన్నాడు. ఆ విధంగా తన ఇష్టం వచ్చినట్లుగా నేను రాజును కదా, ఏం చేసినా చెల్లుతుందని దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో కూడా తనకి ఇష్టం వచ్చినట్లుగా. కొంతమంది ఇలాగ విచ్చలవిడతానండి, ఎట్టి పడితే అటు పెరుగుతారు, విచ్చలవిడతాను. తన తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నా వీళ్ళు మాత్రం నమ్ముకోరు. ఎందుకు? సాతాను పట్టి తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఏమనంటే వాళ్ళు తిడతారు, కొడతారు, లేకపోతే మూతి ముడుచుకొని రకరకాలుగా మాట్లాడడం మానేసి ఏదో వాళ్ళకు మాట్లాడితే వాళ్ళ కోట్లు వచ్చేస్తున్నాయంట. అందుకని తల్లిదండ్రులు కూడా మాట్లాడడం మానేస్తారు. శాపగ్రస్తమైన బ్రతుకులు. హల్లెలూయా. యోహాను సువార్త 13వ అధ్యాయం 34 అనుకుంటా, ఒకసారి చదవండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఎలాగా ప్రేమించాలి మళ్ళా? హల్లెలూయా. యేసయ్య ఎలా ప్రేమించారు? ఆయన రక్తాన్ని చిందించారు, ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఆ ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ. యేసయ్య ప్రేమించిన ప్రేమతో నువ్వు ప్రేమిస్తే యేసయ్య బిడ్డవి. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ప్రార్థించావా? ప్రభా నేను మాట్లాడలేదయ్యా, ఏదో పొరపాటుగా ఉన్నారు వాళ్ళే, పోనీ నేనున్నాను, క్షమించయ్యా అని చెప్పి ఎప్పుడైనా సమాధాన పడ్డావా? దేవుని బిడ్డగా ఉండు సహోదరుడు, సహోదరి. ఎవరిది తప్పు ఎవరిదో అంత పయ్యేడికి తెలుసు కదా. హల్లెలూయా. నువ్వేం బాధపడక్కర్లేదు. నీ వంతు నువ్వు ప్రయత్నించు. మళ్ళా వాళ్ళు గొడవలు పెట్టే వాళ్ళు ఉన్నారని కాదు, ఆయనే చూసుకుంటారు. హల్లెలూయా. అయితే ఈ రాజు ఏం చేశాడు? దేవుని పరిశుద్ధ మందిరంలో కూడా విచ్చలవిడతాను, నేను రాజును కదా, ఏం చేస్తున్నా చెల్లుతుంది అనుకున్నాడు. అనుకుంటే అన్యజనుల కంటే మరింతగా అక్రమం చేశాడట. క్రమము లేని జీవితంగా జీవించాడు. అతను కారకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవునికి వ్యతిరేకమే నడిపించాడు. అయితే ఏం జరిగిందంటే యూదా వారికి కూడా యెహోవా మనష్షేకు అతని జనులు కూడా వర్తమానాలు పంపించాడట దేవుడు. హల్లెలూయా. దేవుడు తన జనులకు, రాజుకి కూడా దైవజనులను పంపించి హెచ్చరించేవాడు అప్పట్లో. ఇగో నువ్వు ఎలా చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకోడు, అది పద్ధతి మార్చుకో, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు, మరణమవుతావు జాగ్రత్త, నాశనమవుతావు జాగ్రత్త, నీకు కీడు వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించేవాడు దేవుడు. మనష్షేకును అతని జనులకు వర్తమానాలు పంపిన వారు చెవి యొగ్గలేదట, వినలేదట, విని వాటి ప్రకారం నడుచుకోలేదట. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాడట. చూడండి, దేవుడు అష్షూరు రాజును పంపించారు, సైన్యం అంతటిని రప్పించి తప్పించిపోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకుని పోయారట. హల్లెలూయా. ఇవన్నీ చేసిన ఫలితం ఏమొచ్చింది? ఆఖరికి విగ్రహాలను పెట్టించాడు. దేవుని మందిరాన్ని చూడలేదు, ప్రార్థనలన్నీ ఆపించేశాడు, విగ్రహాలతో నింపేశాడు దేశం అంతా. తండ్రి మంచి రాజు, దేవునికి ఇష్టమైన రాజు, ఇతను మాత్రం దుష్టరాజుగా తయారయ్యాడు. హల్లెలూయా. కొంతమందికి ఏళ్ళు గడుస్తాయి కానీ అనుభవం ఉండదు. కొంతమంది చిన్న వయసులోనే గుణపడతారు. ఇతనికి 12 సంవత్సరాలప్పుడు రాజ్య పరిపాలనకు వచ్చాడు. గుణపడకుండా ఇతను ఉన్నందుకు దేవుడు వర్తమానాలు పంపించిన దైవజనుల చేత హెచ్చరించిన దాని జనులు కూడా గుణపడలేదంటే బుద్ధి తెచ్చుకోలేదట. మళ్ళా వాళ్ళ ఇష్టానుసారంగా నడిస్తే అష్షూరు రాజుని లేపి దేవుడు తన మీదకి యుద్ధానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అతన్ని బంధించి బబులోనుకు వీడ్చుకొని వెళ్ళిపోయారండి.
గొలుసులతో బంధించేసి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఒక రాజుని దేవుడు గనక చెయ్యి విడిస్తే ఒక మనిషి గతి ఎలా అవుతుందో చూసారా? ఈడ్చుకుంటూ రోడ్డు మీద గొలుసులతో కట్టి ఈడ్చుకుని పోయారంతే. అక్కడికి వెళ్ళి బందీ గృహంలో చెరసాల్లో వేసేసారు. వేరే చోట కూడా రాయబడింది. వేసేస్తే అప్పుడు బబులోనుకు తీసుకొని పోయి అక్కడ చెరసాల్లో వేసేస్తే అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, హల్లెలూయా. అప్పుడు తన శ్రమ దినములో ఉన్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు తన దేవుడని యెహోవా గుర్తుకొచ్చాడట. గుర్తుకు వచ్చి తన్ను తాను బహుగా తగ్గించుకొని తన పితరుల దేవుడైనటువంటి యెహోవాకు బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపాలను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. హల్లెలూయా. గొలుసులతో బంధించి జైల్లో తీసుకెళ్ళి పడేసి కొడతా ఉంటే అక్కడ మోకరించి మొరలు పెట్టాట దేవుడికి. హల్లెలూయా. మొరలు పెట్టి తన పితరుల దేవుడు, నా పితరుల దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడని, ఇవన్నీ చేయటం వల్ల నాకు వచ్చిందని తన తప్పును తాను దిద్దుకున్నాడు. మొరపెట్టినప్పుడు దేవుడు వచ్చి తనని విడిపించి మళ్ళా తన దేశానికి తీసుకుని వచ్చాడట. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ యువర్ కరవరంతురానియా. ఆయన ఎంతైనా నమ్మకమైన దేవుడు. నువ్వు ఎటువంటి పడిపోయి చెడిపోయి ఉన్నా దేవుని సందుకొచ్చి మరలా నువ్వు మొరపెట్టినట్లయితే సహోదరుడు సహోదరి, దేవుడు నిన్ను మరలా లేవనెత్తి పూర్వస్థితిని నీకు మరలా ఇస్తాడు. దేవుడు నేను ఎప్పుడు త్రోసివేయడు. నువ్వు ఆయన సంధికి వచ్చి మొరపెట్టి, అయ్యా నాదే తప్పు అయిపోయిందయ్యా, నువ్వేం తప్పుగా లేదు, నీది నాదే తప్పు అయిపోయింది, నన్ను క్షమించి ప్రభు అని మొరలిడ్డాడట. మొరలిడినప్పుడు ఎక్కడా? పరాయి దేశంలో, అన్య దేశంలో ఇతను శ్రమ పొందినప్పుడు తన పితరుల దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆయనకి మొరపెట్టాడు. ఇవన్నీ నేను చేయటం వల్ల నాకు ఇదంతా వచ్చింది, నాకు తెలిసిపోయింది అని మొరపెట్టి దేవుని దయ పొందుకొని మరలా తిరిగి ఎవరైతే శత్రువులు తీసుకుని వచ్చారో గొలుసులతో బంధించి జైల్లో వేసేసారో వాళ్ళకే జాలి పుట్టించి నీ దేశానికి నువ్వు వెళ్ళిపో, దిగబెట్టేస్తామని దిగబెట్టేశారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ 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 అని ఆ విధంగా తన దేశానికి మరలా ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ చేతనే పంపబడ్డాడు ఈ రాజు. అయితే ఏం జరిగిందంటే అతడు తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని అప్పుడు తెలిసి వచ్చిందంటే తనకి తెలుసుకున్నాడట. హల్లెలూయా. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణంలో గీహోనుకు పడమరగా లోయందును మచ్చపు గుమ్మం వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించి మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నిటిలోని సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరము నుండి అన్య దేవతల విగ్రహములను తీసివేసి, హల్లెలూయా, ముందు దేవుని మందిరంలో పెట్టాడు కదా విగ్రహాలు, అవన్నీ అన్య దేవతల విగ్రహాలన్నింటినీ తీసివేశాడట. హల్లెలూయా. తీసివేసి ఏం చేశాడు? తీసివేసి యెరూషలేము నందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములంటిని తీసి పట్టణము బయటకు వాటిని లాగివేయించెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హో రీ బాబా బరి కరబరం తురాని ఆశ. ఈ యొక్క రాజు కట్టించినటువంటి ఆ విగ్రహాలన్నిటిని కూడా ఊరి బయటకు లాగించేసి వాటన్నిటిని చిన్నాభిన్నం చేసి అక్కడ వీటన్నిటిని ఎవరు పూజించకండి, విగ్రహాలు ఇవి అని తీసివేసి యెరూషలేము నందును యెహోవా మందిర పర్వతం నందును తాను కట్టించిన బలిపీఠాలన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగి వేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులు కృతజ్ఞతార్పణలను అర్పించి ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను సేవించండి అని యూదా వారికి ఆజ్ఞ. రాజు కదండి ఆజ్ఞ ఇచ్చాడు, ఈ రెక్క నుండి యెహోవాని సేవించాలి. నాకు చూశారు కదా ఏమైందో. ఇప్పుడన్నా మీరన్నా బుద్ధి తెచ్చుకోండి. నేను పూజించమంటే మాత్రం మీరు నా మాట వినేస్తారా? చూడండి నాకు ఎటువంటి గతి పట్టిందో. మీరు కూడా అలాంటి స్థితి తెచ్చుకోకండి. ఎక్కడి నుండి అన్నా యెహోవాని సేవించండి అని చెప్పి వారందరికీ బుద్ధి చెప్పాడట. హల్లెలూయా. నన్ను తీసుకొచ్చినందుకు మీరు కృతజ్ఞతార్పణలు అర్పించాలి దేవునికి. నన్ను తీసుకొచ్చినందుకు
దేవుడికి మనమందరం చేయాలి, కృతజ్ఞతార్పణలు అర్పించాలి. ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను సేవించాడని యూదా వారికి ఆజ్ఞనిచ్చాట. అయినను జల్లి ఇంకా ఉన్న స్థలం మీద ఇంకా బలు అర్పిస్తున్నారు, కానీ అవన్నీ కూడా యెహోవా నామానికి అర్పించారట. మనస్సే చేసిన ఇతర కార్యాల గురించి, అతడు చేసిన దేవునికి పెట్టిన మొరలన్నిటి గురించి, ఇశ్రాయేల్ దేవుడిని యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శి చెప్పిన మాటలను గురించి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడ్డాయి. హల్లెలూయా. అతడు చేసిన ప్రార్థన గురించి, అతని మనవి వినబట్టను గురించి అన్ని గ్రంథాల్లో వ్రాయబడ్డాట. అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గురించి, మంచి పనులేనా పాప ద్రోహాలు చేసినటి గురించి, యెహోవా మాట వెనకపోవడమే ఆజ్ఞ అతిక్రమే పాపం, అన్నిటిని గురించి గ్రంథాలు వ్రాయబడ్డాయట. ఇంకా తాను గుణపడక ముందు ఉన్నత స్థలంలో కట్టించి దేవతా స్థలంలో చెక్కిన విగ్రహాలను అచ్చట నిలుపుటను గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో రాయబడ్డాయి. మనిషి తన పితరులతో కూడా నిద్రించిన తరువాత తన నగరాన్ని పాతి పెట్టబడ్డాడు. ఇతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యాడు. హల్లెలూయా. ఈ ఆమోను 22 ఏళ్ళు యెరూషలేములో 2 సంవత్సరాలు పరిపాలించాడండి. తన తండ్రి కంటే బహుఘోరంగా దుష్టమైన క్రియలు చేశాడట, చెడు నడత నడిచాడట దేవుని దృష్టిలో. చూసారా, 22లో ఉంది. తన తండ్రి కంటే చెడు నడత నడిచాడు. మనస్సే గుణపడినట్టుగా గుణపడలేదు ఇతను. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఇతని కుమారుడు ఉన్నాడు, అతను యోషియా అతని పేరు. అతను 34వ అధ్యాయం 1లో యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడాయి. యెరూషలేములో 31 సంవత్సరం ఏళ్ళను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడట. హల్లెలూయా. 8 సంవత్సరాలే అప్పుడే రాజ్య పరిపాలన చేశాడండి. చూసారా, అతని తండ్రి ఎన్ని సంవత్సరాలు అప్పుడే చేశాడు? 22 ఏండ్ల వాడయి. 22 సంవత్సరానికి రాజ్య పరిపాలనకి వెళ్తే దేవుని దృష్టిలో అంతా చెడ్డే చేశాడు. కానీ తన కుమారుడు ఉన్నాడు చూసారు యోషియా, అతను 8 సంవత్సరాలుగా రాజ్య పరిపాలనకు వచ్చాడు. కానీ తన తండ్రిలాగా చెడ్డగా నడవకుండా దేవుని దృష్టిలో యథార్థంగా నడిచాడట. చూడండి, కొంతమంది దేవుళ్ళు ఎన్నో సంవత్సరాలు ఎదిగిపోతారు, ఏమీ తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్నారు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మేము నమ్ముకొని బాప్తిసం తీసుకొని, మీరు నిన్నగా మొన్న వచ్చారు అంటారు. ఏముండాలి, ఆనాడు అలాంటి వాళ్ళు ఉన్నారు, ఈనాడు కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు చూసారా మన దేవుడు. నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు గనక మొరపెట్టినట్లయితే నీ మొర ఆయన వింటాడు. హల్లెలూయా. నీ మొర ఆయన ఆలకిస్తాడు. ఎందుకంటే నువ్వు ఒకసారి దేవునిలో ఉన్న వ్యక్తివి కదా, బాగా ఉన్న వ్యక్తివి కదా. తల్లిదండ్రుల టైంలో బాగా ఉన్నాడు ఈ రాజు, తిన టైం వచ్చేసరికి మారిపోయాడు. హల్లెలూయా. ఎవరికి నష్టం వచ్చింది? అతనే నష్టపోయాడు. అప్పుడు గుణపడ్డాడు. తర్వాత అవన్నీ చేసినవన్నీ విగ్రహాలన్నీ ఊరు వెలుగులో తీసుకొచ్చి లాగించేసి అవన్నీ చిన్న భిన్నాలు చేసేసాడు. హల్లెలూయా. కనుక సహోదరు నీ తప్పు తెలుసుకున్నావు, దేవుని దగ్గరికి మళ్ళీ మనస్ఫూర్తిగా తిరిగిరా. ఆ విధంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకో. దేవుడి వాక్యం దాన్ని బలపరిచి ఆయన చిత్త ప్రకారం నడిపించిన గాక. యేసు నామములో ఈ వాక్యం దీవించిన గాక. ఇక్కడ ముంజులూరు చర్చికి రావటానికి కారణం, మా అబ్బాయి 10వ తరగతిలో గడ్డం భాను గురుకుల పాఠశాలలో చదువుతుండగా 10వ తరగతి లాస్ట్ పరీక్షలకి అమ్మగారు హాస్టల్కి వెళ్ళి పిల్లలకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మా బాబు అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నారు. అప్పుడు బాబుకి పరీక్షల గురించి, అతనికి వ్యాధి ముక్కుకి తుమ్ముల గురించి 100, 150, 200 అట్లా తుమ్ములు వచ్చాయి. ఆ తుమ్ములు ప్రార్థన చేయించుకున్నాక అమ్మగారి దగ్గర, ముంజులూరు అమ్మగారి దగ్గర దేవుని స్వస్థపరిచాడు, బాను స్వస్థపరిచాడు. అట్లాగే మాకు తెలిసి ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. మా మిస్సెస్కి దురాత్మ పట్టినప్పుడు చాలా వారాలు వస్తూ ఉండేవాళ్ళం. 5 వారాలు, 3 వారాలు, 2 వారాలు అట్లా వచ్చినప్పుడు అమ్మగారు ప్రార్థన చేస్తే యేసయ్య స్వస్థపరిచాడు. అట్లా నాకు ఆరోగ్యం బాగోక అనారోగ్యంగా ఉన్నప్పుడు పాసలో సురుకు మంట చాలా బాధ పెట్టేది. ఆ బాధలు అనుభవించలేక ఈరోజు ఒక ఊరు డాక్టర్, రేపల్లి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ మందులు వాడుతానే ఆ సాయంత్రమే ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనిపించేది బాధతో.
అక్కడి నుంచి బందర్ నుంచి నాటు మందులు, ఇంగ్లీష్ మందులు, ఇంజక్షన్లు వాడినా తగ్గలేదు. ఎస్తేరమ్మ గారు ముంజులూరు దగ్గర చర్చికి వచ్చినప్పుడు యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. నాకు దేవుని మీద నమ్మకం కలిగింది. యేసయ్యని నేను నమ్మాను కాబట్టి నాకు స్వస్థత కలిగిందని ఈ సాక్ష్యం దీవించమని యేసయ్యని అడుగుతున్నాను తండ్రి. అనేక మంది మీరు కూడా రండి, యేసయ్య రోగులను స్వస్థపరుస్తాడు. నేను నమ్మాను, నేను చాలామందిని పంపించాను, వాళ్ళు కూడా స్వస్థపరిచాడు. దురాత్మల నుంచి యేసయ్య రక్షిస్తాడు. అమ్మగారి దగ్గర ముంజులూరు చర్చికి వచ్చి మీరు రక్షణ పొందమని అడుగుతున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగా. ఆమేన్.